పొరపాటు జరిగితే చెంపలేసుకో. నీ ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు వలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. గంత గలీజ్ శరీరం అనేది, దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు, నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లెక్క. కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లెక్క. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం, ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు, నీకు చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, దానికి పరిష్కారం ఏందో చూడు. ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది సాగు కోరుకుంటారు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకుండా ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులేందుకు మాట్లాడుతున్నావు? నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించి దానికి భయపడుతున్నావు. దీనికే ఇట్లా ఉంటే మా బట్టలిప్తాడు, మా భాగవతం బయట పెడతాడు, రేపు మహబూబ్నగర్కి వచ్చి, రేపు నల్గొండకు వచ్చి, రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు, ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో, ఫ్రస్ట్రేషన్ తోని ఈ బూతులు మాట్లాడుతారు. ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో